ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోయింది, మ్యాచ్ కూడా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ అంత ఈజీగా అయితే ఓడిపోలేదు. లాస్ట్ ఓవర్ లాస్ట్ 4 balls దాకా అయితే మ్యాచ్ వెళ్ళింది. కానీ లక్ మాత్రం సౌత్ ఆఫ్రికా వైపు ఉందని చెప్పాలి. వాళ్ళు మంచి క్రికెట్ ఆడారు. అయితే ఓవరాల్ గా టీమిండియా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? బ్యాటింగ్ లో ఎటువంటి పొరపాటు లేదు, కాకపోతే ఇంకొన్ని రన్స్ ఎక్కువగా కొట్టాల్సి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన భారీ భాగస్వామిని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ లైక్ వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా పెద్దగా బ్యాటింగ్ కి పని చెప్పలేదు. ఓన్లీ కేఎల్ రాహుల్ మాత్రమే బ్యాటింగ్ చేయడంతో ఈ మాత్రం స్కోర్ అయితే వచ్చింది చివర్లో. ఇక రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ సెంచరీలతో అదరగొట్టారు. విరాట్ కోహ్లీ అయితే బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ తో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ప్రెసెంట్ ఓడిఐస్ లో. బ్యాటింగ్ లో ఎటువంటి కంప్లైంట్స్ లేదు, కానీ మరో 20 to 30 runs కొట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆల్రెడీ టాస్ ఓడిపోయి ఉన్నారు, డ్యూ ప్లేలోకి వస్తుందని ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రన్స్ ఎక్స్ట్రా కొట్టి ఉంటే టీమిండియా చాలా ఈజీగా గెలిచి ఉండేది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ మినాయిస్తే ప్రసిద్ధ్ కృష్ణ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. ఓవర్ కి 10 runs అన్నట్టుగా ఇచ్చేసాడు. ఇక ఫీల్డింగ్ ల్యాప్స్ అనేవి ఎక్కువగా జరిగాయి. ఇవే ఓవరాల్ గా టీమిండియా అంత భారీ స్కోర్ చేసినప్పటికీ కూడా ఓడిపోవడానికి గల కారణాలు. ఇక మీరేమనుకుంటున్నారు? టీమిండియా ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్.